అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 10వ పాటు 3వ 10 9వ తిరువామిడి సొన్నాల్ విరోధమిదు అనేటువంటి తిరువామిడిలో 10వ పాసురం. సర్వేశ్వరన్ కవియానయనకు ఇతర స్తోత్రకరణం అనురూపం అండుయన్గిరాయ్. సర్వేశ్వరుణ్ణి కవిత్వం పాడేటువంటి నాకు ఇతరులను స్తోత్రం చేసేటువంటి కరణాలు అనురూపం నాకు తగినటువంటివి కాదండి. అంటే నేను సర్వేశ్వరుని పాడటానికే నా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంకొకళ్ళని పాడటానికి నా ఇంద్రియాలు సహకరించవు, ఇంకొకళ్ళను స్తోత్రం చేయడానికి అనురూపమైనటువంటివి కావు అంటున్నారు ఆళ్వార్లు తమ ఇంద్రియాల గురించి. నిండు నిండు పలనాల్ ఉయుక్కుం ఇవ్వడం నింగిపోయి நீங்கிப்போய் சென்று சென்னாகிலும் கண்டு ஜென்மம் கழிப்பான் எண்ணி ஒன்னி ஒன்னி உலகம் படைத்தான் கவியாவி நேர்க்கு என்றும் என்னும் இனி மற்றொருவர் கவி ஏற்குமே. పల నాள் నిన్ను నిన్ను ఉయుక్కుం. పలనాళ్ళు అనేక కాలములయందు నిండు నిండు విడవకుండా ఉండి ఉయక్కుం చేతనను వశపరుచుకునేటువంటి ఇవ్వుడల్ ఈ శరీరమును నీంగిపోయి విడచి వెళ్ళి చెండు చెందాగిలం ఒక జన్మం అందేనను కండు ఈ చేతనుణ్ణి కటాక్షించి జన్మం కజిప్పాన్ జన్మమును పోగొట్టుటకు ఎన్ని భావించి వండి వండి అమరియుండి ఉలగం పడైతాన్ లోకాలను సృష్టించినటువంటి వాని యొక్క కవియాయి నేర్కు కవి అయిన నాకు ఇని ఎండుం ఇక మీదట కాలమంతా కూడా మత్తు ఒరువర్ మరి ఒకరిని గురించి కవి ఏర్కుమే కవనము చెప్పుట తగునా. తాత్పర్యం: అనాది కాలంగా ఈ ఆత్మను క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా అనువర్తిస్తూ ఉండి యముడి వలె భయంకరమైన ఈ శరీరాన్ని పోగొట్టుకొని జన్మ పరంపరలలో ఒక జన్మలో అయినా ఈ జీవుడు మనమును సాక్షాత్కరించి ఈ జీవుడు మనము కూడా సాక్షాత్కరించి ఉజ్జీవించేటట్టుగా చెయ్యాలని ఈ జీవుడు మనలను సాక్షాత్కరించి అని రాసుకోవాలి. అక్కడ మనమును అని పడింది. మనలను సాక్షాత్కరించి ఉజ్జీవించేటట్లుగా చెయ్యాలని ఆలోచించట పరమాత్మ. ఏమిటి? అనాది కాలంగా ఈ ఆత్మని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఈ జీవుణ్ణే అనుసరిస్తూ ఉండి యముడిలాగా భయంకరమైన ఈ శరీరాన్ని పోగొట్టుకొని, అంటే ఈ శరీరం పోతుంది కదా కొంతకాలానికి, ఆ తర్వాత జన్మ పరంపరలో ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు కదా ఈ జీవుడు. అలా ఏదో ఒక జన్మలోనైనా ఈ జీవుడు తనల్ని సాక్షాత్కరించి ఉజ్జీవించేటట్లుగా చెయ్యాలని ఆలోచన పరమాత్మది. అలాంటి ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క మనోరథం సఫలం అయ్యే వరకు కూడా, అంటే తాను భావించేటువంటి ఆలోచన అది కార్యరూపం తాల్చే వరకు ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తూ ఉన్నటువంటి శ్రీయప్పతి విషయంగా కవి పాడాను నేను. వారిని తప్ప ఇతరులని స్తుతింప ఆసక్తుడను. తన పని సఫలమయ్యే వరకు కూడా లోకాలన్నిటినీ సృష్టిస్తూనే ఉన్నాడు. ఆయన ఎందుకండి లోకాలన్నిటినీ సృష్టిస్తాడు? ఎవరో ఒకరైనా తనని తెలుసుకొని ఆశ్రయించి ఉజ్జీవించకపోతారా అని. అలా ఎన్నిసార్లు సృష్టిస్తాడండి? అనాదిగా సృష్టిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లైనా మరి పని జరగటం లేదు కదండి. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి ఆ పని సాఫల్యాన్ని పొందుతుంది అనే ఆశతోటి ఆయన సృష్టిస్తూ ఉంటాడు. అనాదిగా నన్ను విడిచిపెట్టి ఉండలేదు, ఇప్పుడు ఇంకా సృష్టించి నన్ను ఉజ్జీవింపచేయాలి, లోకలందరినీ ఉజ్జీవింపచేయాలని ఆశని విడిచిపెట్టలేదు కనుక అలాంటి సర్వేశ్వరుణ్ణి తప్ప ఇంకా ఎవరిని స్తోత్రం చేస్తానండి నేను?
ఎవరిని స్తోత్రం చేయడానికి అశక్తుడిని అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రలో. ఆరాయిరప్పడి నిండు ఎండేనుமாக ஒரு காலம் நம்மை அறிந்து நின்று நின்று பல நாள் இச்சம்சாரத்திலே இவ்வாத்மாக்களை பிரவேசிப்பிக்கும் இவ்வுடலத்தை நீங்கி போய் இவ்வாத்மாக்களை సంసారத்தை கழிக்க வேண்டும் என்று பார்த்தருளே. తదర్థமாக అవహితనాయికొండు జగత్ సృష్టి పన్ని అరుளின పరమకారుణికనుடைய కవియాన எனக்கு మత్తొరువరై కవి పాడ పోరుమో ఎన్గిరార్. కిందటి పాత్రలో ఏం కోరుకున్నారు ఆళ్వారు? ఆయన ఏం చేస్తాడో తెలుసా నా విషయంలో? ఆయన ఎంతో గొప్పవాడు, వేదాల చేత కూడా వర్ణించడానికి సాధ్యం కానటువంటి వాడు. మరి మీకు ఎలా సాధ్యం అవుతారండి? ఇదిగో అది భక్త్వానాం త్వం ప్రకాశసే అని చెప్పినట్టుగా జితంతే స్తోత్రం. ఆయన భక్తుల కొరకే ఉన్నాడు కనుక అది పెద్ద ఆయన స్తోత్రం చేయడానికి అనుకూలుడుగా ఉండేటువంటి వాడు. అయితే ఇప్పుడు స్తోత్రం చేయటం వల్ల ఏం చేస్తాడు ఆ పెరుమాళు? నాకు ఈ లోకంలో అష్టావతార వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవింపజేసి అదిగో ఈ దేహాన్ని విడిపింపచేసి ఆ లోకానికి తీసుకువెళ్ళి అక్కడ కైంకర్యం చేసేటువంటి ఒక స్థితిని నాకు కలుగు చేస్తాడు ఆయన అని చెప్పారు కిందటి పాత్రలో. ఈ పాత్రలో ఏం చెప్తున్నారు? ఎండ్రేనుమాగ ఒక కాలం నమ్మయ్యింది. ఏదో ఒక ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారైనా నన్ను తెలుసుకొని నిండు ఉండి ఉండి అనేక సార్లు పలనాళ్ళు అనేక సంవత్సరాలు అనేక కాలాలు ఈ సంసారంలో ఇవి ఆత్మాక్కడే ప్రవేశిప్పిక్కుం ఇవ్వుడలత్తాయి. ఈ సంసారంలో ఈ ఆత్మలను ప్రవేశింప చెయ్యాలి అంటే ఏముండాలి? ఈ ఆత్మను తీసుకెళ్ళి ఒక శరీరంలో పెట్టాలి. అలాగా నీంగిపోయి ఇవి ఆత్మాక్కడే సంసారத்தை కజిక్క వేణుం ఎన్ను పాత్రలి అలా సృష్టిస్తాడు. ఈ దేహంలో ఈ ఆత్మని పడేస్తాడు. ఆ ఆత్మకు ఈ దేహాన్ని ఒకదాన్ని ఇచ్చి ఆయన సృష్టిస్తాడు. కానీ సృష్టించిన తర్వాత సంసారத்தை కజిక్క వేణుం అని పాటు ఈ ఆత్మలకి ఉన్నటువంటి ఈ సంసార సంబంధాన్ని తొలగింపాలని చూసి తదర్థమాగా అవహితనాయికొండు దానికోసమని చాలా ఎలర్ట్గా ఉండి జగత్ సృష్టి పన్ని అరుడిన ఈ జగత్తును సృష్టి చేసి అనుగ్రహించినటువంటి పరమ కారుణికుడైనటువంటి ఆ సర్వేశ్వర యొక్క కవితను పాడే నాకు మత్తొరువరై కవి పాడపోరుము. అలా అనాదిగా మన వెంటే ఉండి మనల్ని రక్షిస్తూ ఈ దేహాన్ని ఇచ్చి తన దగ్గరికి చేర్చుకోవాలని చూసే ఆయన్ని తప్ప ఇంకొకళ్ళని నేను కవిత్వం పాడగలనా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. పన్నీరాయర్పడి అనంతరం స్తుత్యర్థమాన కరణ కళేవర ప్రధాన అవను కుక్కవియాన ఎనక్కు వేరు ఒరువరై కవి పాడుగై అనురూపం అందు ఎంగిరాడు. స్తోత్రం చేయటం కోసమనే ఈ కరణాలని ఈ కళేవరాలని ఇచ్చినటువంటి ఆయన్ని స్తోత్రం చేసేటువంటి నాకు ఇంకొకళ్ళని కవి పాడటం అనేటువంటిది అనురూపం కాదండి, తగినది కాదు. ఆయన తనని స్తోత్రం చేయటం కోసమే మనకి ఈ ఇంద్రియాల్ని ఈ కళేబరాన్ని ఇచ్చాడు. అలాంటప్పుడు తను ఇచ్చినటువంటి ఇంద్రియాలతో తననే కదా మనం స్తోత్రం చేయాలి. అది వేరే వాళ్ళని స్తోత్రం చేయడం అనేటువంటిది తగిన విషయం కాదు అంటున్నారు ఆళ్వాళ్ళు. పలనాள் నిన్ను కాలముళ్ళదనయ్యం ఇడైవిడాదే నిండు కాలతత్వం ఉన్నంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఉండి తన్వశక్తిలే చేతననై ఆక్కుం తన వశంలో ఈ చేతలను ఉంచుకునేటువంటి ఈ శరీరത്തെ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి నెడుంకాలం గడిత్తు చెన్నాగిలం చాలా కాలం గడిచినప్పటికీ ఈ చేతనం తన్నై అపరోక్షిత్తు జన్మத்தை కజిక్కై కాగ తిరువుళ్ళం పట్టి అదిగో ఈ చేతన చాలా కాలం గడిచినప్పటికీ ఈ చేతనుడు ఈ చేతనం తన్నై ఈ చేతనుడిని అపరోక్షిత్తు పరోక్షంగా కాకుండా అపరోక్షంగా ఈ చేతనుడి యొక్క జన్మத்தை కజిక్కై కాగా జన్మలని తొలగింప చెయ్యాలి అని తిరువుళ్ళం పట్టి భావించి సృష్టి దూరం నిండు పొరుంది ప్రతి సృష్టిలోనూ మనస్సు అందులోనే ఇమిడ్చి
లోకத்தை సృష్టిత అవనుடைய కవియాన ఎనకు లోకాలని సృష్టించినటువంటి ఆయన యొక్క కవినైన నాకు ఈని ఇక మీదట కాలముళ్ళదనయ్యం మత్తు ఒరువరై కవి పాడుగై తగుదియో ఈ కాలతత్వం ఉన్నంత వరకు కూడా ఇంకొకళ్ళని కవిత్వం పాడటం అనేటువంటి విషయం తగుదియో తగినటువంటిదేనా అంటున్నారు ఆళ్వార్లు. ఈడు వ్యాఖ్యానం. నిండు నిండు కుమిరుమే నిండు నిన్ పలనాள் ఉయుక్కుం. నిండు నిండు అనాది కాలం ఇడైవిరాదే ఉయక్కుం అంటే సెలుత్తం. అనాది కాలంగా ఈ శరీరం ఈ ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది, ఎప్పుడు విడిచిందే లేదు. ఎంతకాలం నుంచి ఉండండి? ఒక 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 25 ఏళ్ళ, 100 ఏళ్ళ కాదండి. అనాది కాలంగా కూడా ఈ ఆత్మని ఈ శరీరం విడిచిందే లేదు. ఇలా అనాది కాలం ఇరైవిరాదే సెలుత్తుం కష్టపెడుతూ ఉండేటువంటిది ఈ నిండు నిండు ఫలనాలు ఉయ్యక్కుం ఇవ్వడం. అది నిండు నిండు అలానే ఉండి, అంటే నిండు నిండు అంటే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అన్నట్లుగా అనేక అనాది కాలంగా వస్తూ ఉండేటువంటి ఈ శరీరాన్ని సెలుత్తుం ఉయ్యక్కుం ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది? ఇది ఆత్మని కష్టపెడుతూ ఉంటుంది. ఇవ్వాత్మ ఉక్కు బాధకత్వేన నడత్తం. ఈ ఆత్మకు బాధ కలిగేలాగా నడుచుకుంటూ ఉంటుంది ఈ శరీరం. ఈ ఊడల్ ఈ శరీరం కూత్తం కండా పోలే భయావహమాయురిక్కిరపడి ఎలా ఉంది? ఈ శరీరాన్ని చూస్తూ ఉంటే యమభటుల్ని చూసినట్లుగా భయాన్ని కలిగించేట్టుగా ఉన్నదండి ఈ శరీరము. అలాంటి ఈ ఊడల్ అంటే వర్తమాన శరీరత్తయం. ఇవ్వడలంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ శరీరాన్ని అత్తోడు సజాతీయమాన మున్పుள்ள శరీరంగళయ్యం. ఈ పూర్వ వర్తమాన శరీరంతో పాటు దీనివల్లే సజాతీయంగా ఉన్నటువంటి పూర్వం ఉన్న శరీరాన్ని మున్బొళ్ళవయ్యం వర్తమానం పోలే ஒரு போகியாய் தோத்துகிறதாய்த்து వరకు మున్బొళ్ళవయ్యం పూర్వం జరిగినటువంటివి కూడా వర్తమానంలో వలె ఒకే రీతిగా కనబడుతూ ఉన్నాయట ఆడవాళ్ళకి. ఎందుకని ఒకే రీతిగా ఎందుకు కనబడుతూ ఉన్నాయట అంటే కిందిస్తున్నారు చూడండి. అరుంబలంలో కూర్తం అంటే మృత్యు. ఈ ఉడల్ ఎందు ఏకవచనமாக சொன்ன వర్తమాన శరీరం మున్బుళ్ళ వత్తుక్కుం ఉపలక్షణం ఎంగిరారు. ఇవ్వుడల్ అని వర్తమాన కాలంలో ఈ క్రియని చెప్పినప్పటికీ ఈ పదాన్ని ఇది పూర్వం పూర్వం వచ్చినటువంటి ధరించినటువంటి శరీరాలన్నిటికీ కూడా ఉపలక్షణంగా ఇప్పుడున్న శరీరాన్ని ఒకదాన్నే చెప్పారని శరీరంగళయం సొల్లుగెరదు ఎందు కూర్చువదు వర్తమాన శరీరంగళయ్యం అని అనుకోవాలి. కానీ వారేమిచ్చారు? వర్తమాన అత్తోడు సజాతీయమాన మున్బుళ్ళ శరీరంగళయ్యం అని ఇచ్చారు కదా. అలా శరీరంగళనే చదవాలి. ఇవ్వడలు నీంగిపోయి అన్నదుక్కు ఈ శరీరం తొలగిపోయి ఎలా అన్నదు వర్తమానమాన ఈ శరీరం నీంగిపోయి ఎందు ఇవ్వడవే కొల్లలా ఇరుక్క. వర్తమానంలో ఉన్నటువంటి ప్రజెంట్ ధరించి ఉన్నటువంటి ఈ శరీరం తొలగిపోయి అని ఇవ్వడవే కొల్లలా ఇరుక్క. ఇంతవరకే మనం తీసుకోవాలి కదా. కానీ పూర్వం ఉన్నటువంటి శరీరాల్ని అని అంటున్నారేమి ఆళ్వార్లు. మనం ఏదైనా ఒక విషయం చెప్తే ప్రజెంట్ జరుగుతున్న విషయం వరకు మనం స్వీకరించాలి. ఎప్పుడో జరిగిపోయిన శరీరాలు వాటన్నిటి గురించి ఎందుకంటే ఆళ్వారు చెప్తున్నారు అంటే ఈశ్వరన్ సృష్టిక్కిర పోదెల్లాం ఇవ్వడలై కొండు స్వచరణ కమల సమాశ్రయణத்தை பண்ணி இவ்வுடலை கழிப்பானாக வேணும் என்று சங்கல்பித்திரே கரணகலேபங்களை கொடுப்பது ஆகையாலே இவ்வுடர் என்னும் முன்புள்ள శరీరంగలకు எல்லாம் ఉపలక్షణமாக వేణుం ఎన్నుం అత్తైప్ప అత్త అని ఇవ్వడలనే పదము ఇప్పుడు జరుగుతున్న వర్తమాన శరీరాన్ని చెప్పుకోవచ్చు కదండి. పూర్వం ఎప్పుడో గడిచిపోయిన శరీరాలన్నీ చెప్పడం ఎందుకండి అంటేనట వీడికి శరీరాలు వేరైతే అయి ఉండొచ్చు కానీ భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఏ శరీరాన్ని సృష్టించినప్పుడైనా ఆయన యొక్క భావన ఒకటే కనుక ఏమిటట ఈశ్వరన్ సృష్టిక్కిర పోదెల్లాం
కనబడింది అనుకుంటున్నా. జీరరుంబదల్లో 2వ పారాగ్రాఫ్ లో 5వ లైన్, ఈశ్వరన్ సృష్టిక్కిర పోదెల్లాం, సృష్టించిన ప్రతిసారి కూడా ఎందుకు సృష్టిస్తాట ఆయన అంటే, వర్తమాన ఈ శరీరం నీంగిపోయి ఇవ్వడలై కొండు స్వచరణ కమల సమాశ్రయణத்தை పన్ని, నేను ఇచ్చేటువంటి ఈ శరీరం ద్వారా ఏం చేయాలి, తన యొక్క చరణ కమల సమాశ్రయణத்தை పన్ని, కమలా లాంటి ఆ తిరువడిగలని ఆశ్రయించి, ఇవ్వడలైక జిప్పానాగ వేణుం ఎన్నో సంకల్పిస్తే, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, తొలగింప చేసుకోవాలి అని సంకల్పించే కరణకళేవరంగళై కొడుపదు, ఇంద్రియాలని ఈ దేహాన్ని ఇస్తాట పరమాత్మ. ఇవ్వడలై కొండు కొడుపదు ఆగయ్యాలే, ఈ ఉడల్ ఎన్నో, ఈ ఉడల్ ఈ శరీరము అని మున్బుళ్ళ శరీరంగడుక్కు ఎల్లాం ఉపలక్షణం ఆగవేణం ఎన్ను మత్తై పత్త. మిగతా శరీరాలన్నిటికీ ఉపలక్షణంగా ఒక్క శరీరాన్ని చెప్పారండి ఇప్పుడున్న దాన్ని. కానీ అన్నింటినీ మనం చేర్చుకోవాలి. ఏం చేత అంటే, పరమాత్మ ఎన్నిసార్లు మనకి ఈ దేహాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన సంకల్పం ఒకటే, ఈ శరీరం ద్వారా ఈ జీవుడు తనని పొందాలి అనేటువంటి సంకల్పంతో ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటాడు కనుక. అలా ఇప్పుడు మళ్ళా మూలంలో కండి, ఈ ఊడల్ వర్తమాన శరీరత్తయ్యం అయిపోయింది కదా, అత్తోడు సజాతీయమాన మున్బుళ్ళ శరీరం గడయ్యం. ఇవ్వడలంటే ఈ శరీరంతో పాటుగా పూర్వం దీంతో సజాతీయంగా ఉన్న అనేక శరీరాలు తాల్చాడు కనుక వాటన్నిటిని మున్బుళ్ళ వయ్యం వర్తమానం బోలేవరు పోగి ఆయత్తు గిరదాయత్తు ఎవరకు పూర్వం జరిగినటువంటి శరీరాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న వాని వలె ఒకే రీతిగా దర్శనం ఇవ్వగా ఆడవాళ్ళకి. అందుకనే ఈ ఊడల్ నీంగిపోయి అంటున్నారు. నీంగిపోయి అంటే విట్టుపోయి, విడిచిపెట్టి వెళ్ళిపోయి. సెండ్రాగిలిం నల్లా ஒரு జన్మத்திலே ఆగిలిం, ఒందు అల్ల ஒரு జన్మத்திலே ఆగిలిం, ఒకటి కాదు, ஒரு జన్మத்திலே ఆగిలిం. ఒక్క జన్మలో అయినా కండు నమ్మై ఇవన్ కండు, వీడు నన్ను చూడాలి. జన్మం కజిప్పాన్ ఎన్ని, జన్మ సంబంధం అరుంబడి పన్నవేణుం ఎందు మనోరహిత్తు. జన్మం కజిప్పాన్ ఎన్ని, జన్మలని తొలగింప చేస్తాడు అని భావించన్నారు కదా. ఎలాగా? జన్మ సంబంధం అరుంబడి పన్నవేణుం ఎన్ను మనోరహిత్తు, ఈ జన్మ సంబంధం మాకు తొలగిపోవాలయ్యా అని ఆలోచన చేసి, అండియే సెన్ను సెన్నాగిలం కండు ఎన్ను ஒரு சொல்லாய், అండి లేక సెన్ను సెన్రాగిలం కండెన్ను అని ஒரு சொல்லாய் நெடுங்காலம் கூட ஆகிலும் நம்மை அறிந்து இவை ஜன்மங்களில் புகாதபடி பண்ணவேணும் ಎಂದು చిందిత్తు ఎన్నమాం. నెడుంకాలం కూడా ఆగిలం, చాలా కాలం గడిచినప్పటికీ, నమ్మై అరిందు నన్ను తెలుసుకొని, ఇవై జన్మంగళిల్ పుగాదపడి పన్నవేణుం ఎన్ను, మళ్ళా ఈ జన్మల్లో నన్ను పడవేకయ్యా అని ప్రార్థించి, వేణుమెన్ చిందిత్తు ఎన్నుమా అని మనసులో భావించి. అంటే ఎలా ఉంటుంది ఈ శరీరం అనేటువంటిది? అనాది కాలంగా ఈ ఆత్మని విడిచిపెట్టకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆత్మకి బాధల్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఉడల్ ఈ శరీరాన్ని చూస్తే ఎలా ఉంటుంది అజ్ఞానులైనటువంటి వాళ్ళకంటే భయాన్ని కలిగించేటువంటిదిగా. యమపటుల్ని చూస్తే ఒక సామాన్యమైనటువంటి జీవుడు ఎలా భయపడిపోతాడు, అలా వీళ్ళు కూడా ఈ శరీరాన్ని చూసి అలా భయావహమాయిరుక్కిరపడి భయాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది ఈ శరీరం అని. ఇవ్వడలని చెబితే అవండి ఈ శరీరాన్ని మాత్రమే చెప్పుకోవాలా, పూర్వం ఎన్నెన్నో జన్మలెత్తం ఆ శరీరాలను కూడా చెప్పుకోవాలా అంటే, ఈ శరీరంతో పాటుగా ఆ శరీరాలన్నీ కూడా ఆడవాళ్ళకి ఒకే రీతిగా దర్శనం ఇవ్వడం చేత అన్నింటినీ చెప్పుకోవాలి. కానీ ఇవ్వడలని ఏకవచనంలో చెప్పడానికి కారణం ఏమిటంటే, అదిగో దాన్ని మిగతా శరీరాలకు ఉపలక్షణంగా చెప్తున్నారు అని. అలాంటి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఒకసారి కాకపోతే ఇంకొక జన్మలో అయినా నన్ను ఇతడు చూసి జన్మ సంబంధం అరుంబడి పన్నవేణు ఎన్ను మనోరజిత్తు, పెరుమాళ్ళే జన్మం కజిప్పాను ఎన్ని, నాకు ఈ జన్మల్ని తొలగింపచేవయ్యా అని ఆలోచించి
అని ఒక రకం. అంటే ఇన్ని జన్మలు ఎత్తినటువంటి ఈ జీవుడు ఒకసారి కాబట్టి ఒకసారైనా నన్ను చూసి నాకు ఈ జన్మలని తొలగింప చేయవయ్యా, నన్ను నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని అడుగుతాడేమో అని ఆశ ఆయనకి. సెండు సెంద్రాగిలిం కండు ఎన్నో ఒక సొల్లాయ్ సెంద్రాగిలిం కండు. అదిగో అలా జన్మలు గడిచిపోయినప్పటికీ కండు చూసి நெடுங்காலம் கூடாகிலும் நம்மை அறிந்து இவை ஜன்மங்களில் புகாதபடி பண்ண வேணும் ఎన్ను చిందిత్తు ఎన్నుమా. నెడుంకాలం కూడా ఆగిలం, ఎప్పుడో ఒకప్పటికి చాలా కాలం గడిచిపోయిందండి, పర్వాలేదండి. అయినా ఎప్పుడు నమ్మై అరిందు నన్ను తెలుసుకొని ఇవై జన్మంగళిలు పుగాదపడి పన్న వేణుం ఎన్ను చిందిత్తు, ఈ జన్మలలో ఇంకా నన్ను ప్రవేశించకుండా ఉండేలాగా ఎన్నో చిందిత్తు ఆలోచించి. అంటే ఈ దేహం పెట్టేటువంటి బాధలు పడుతున్నా కూడా పరమాత్మ నాకు ఇంకా ఈ జన్మలు రాకుండా చెయ్యవయ్యా అని ఎప్పుడో ఒకప్పుడు అడుగుతాడేమో అని పరమాత్మకి ఆశతోటి చూస్తూ ఉంటాడు ఆయన. ఒంది ఉలగం పడైత్తాన్ சோம்பாதி பல்லு ஒருவையெல்லாம் படர் வித்த வித்தா என்கிறபடியே ஒரு கால் சிருஷ்டித்து பலியாவிட்டால் சோம்பிக்கை வாங்காதே. ஒருப்பட்டு லோகங்களை சிருஷ்டித்தவனுடைய கர்ஷகன் ஒரு கால் பயிர் செய்து பதர்த்தால் பின்பும் பெயர் தன்னையே செய்யுமா போலே இவனும் ஒரு நாள் அல்லா ஒரு நாளாగిరుమాం ఎన్నిరే సృష్టిప్పదు. ఎందుకండి ఒక సోమరిపోతు కానటువంటి వాడు సోంబాదు ఈ పళ్ళు ఉరువయ్యెల్లాం పడరు విత్త సోమరితనం లేకుండా ఈ జీవులందరినీ సృష్టిస్తూ ఉన్నటువంటి వాడవయ్యా నువ్వు అని చెప్పినట్లు ఎందుకు సృష్టిస్తూ ఉంటాడండి? ఒక జన్మని ఇచ్చాడు, వీడు సార్థక పరుచుకోలేదు, విడిచిపెట్టేసేయచ్చు కదా, మరలా ఇంకో శరీరాన్ని ఇస్తాట. అలా ఒకసారి అనాది కాలంగా ఆయనకి సోమరిపోతనం అనేది లేకుండా, బద్ధకం అనేది లేకుండా మనకి ఈ జన్మలు ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మల్లో ఆ ఆత్మకి ఈ శరీర సంబంధాన్ని తగిలిస్తూనే ఉన్నాడు. అయితే ఒరుకాలు సృష్టిస్తూ ఫలియావిట్ట సోంబిక్కై వాంగాదే, ఓసారి సృష్టించాడు, ఫలం లభించలేదు, విడిచిపెట్టేయచ్చు కదా. సోంబిక్కై వాంగాదే, సోమరిపోతనంతో వాంగాదే వెనుకడుగు వేయకుండా ఒరుపట్టు విడిచిపెట్టి లోకంగళై సృష్టిస్తూ లోకాలన్నిటినీ సృష్టించినటువంటి ఆయన యొక్క ఎందుకు అలా సృష్టిస్తూ ఉంటాడండి? ఒకసారి ప్రయత్నం చేశాడు, ప్రయత్నం ఫలించలేదు, విడిచిపెట్టేయచ్చు కదా. అంటే ఒక వ్యవసాయం చేసేటువంటి కర్షకుడు రైతు ఆయన ఒక పంట వేస్తాడు, ఈ సంవత్సరం పండలేదు, మళ్ళా వచ్చే సంవత్సరం వస్తుంది, మళ్ళా పంట వేస్తాడు. అదిగో ఇప్పుడు అతివృష్టి, ఈసారి అనావృష్టి అయి ఉండొచ్చు, లేదా ఇంకొకసారి ఏ కీటకాలు అయి ఉండొచ్చు. ఏదో రీతిగా రైతు పంట వేస్తూనే ఉంటాడు, అది పాడైపోతూనే ఉంటది. అయినప్పటికీ కూడా పంట వేయడం మానేస్తాడా రైతు? మానడు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి కాకపోతే ఇంకోసారి పంట పండుతుంది అని ఎదురు చూసే రైతు వలె ఈయన కూడా సృష్టిస్తూ ఉంటాడు. ఆయన సృష్టించేది ఎందుకు? మన కోసం. ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్ను తెలుసుకొని పరమాత్మ నాకు ఈ సంసారంలో పడేయవద్దయ్యా, నాకు ఈ దేహ సంబంధాన్ని తొలగింపచేయవయ్యా అని ప్రార్థిస్తాడేమో అని ఆశతోటి ఆయన సృష్టిస్తూనే ఉంటాడు. అలా ఎలా వ్యవసాయదారుడు పంట చేతికి చిక్కినా చిక్కకపోయినా, చేతికి అందినా అందకపోయినా పంట వేస్తూనే ఉండే వ్యవసాయదారుని వలె పరమాత్మ కూడా ఈ సృష్టి చేస్తూనే ఉంటాడు, మనకి ఈ దేహాల్ని ఇస్తూనే ఉంటాడు. అలా పత్తి ఉழவன் பழும்புனமிரே இதுதான் పత్తియుழవన్ పழம்பునం ఇరే ఇరుదాన్. అంటే భక్తి అనేటువంటి పంటని పండించేటువంటి పొలాలు కదా అన్నట్లు ஒரு நாள் ஆகிலும் ஒரு நாள் ஆகிலும் நம்மை அறிந்து பல நாளும் இடைவிடாத இவ்வாத்மாவுக்கு பாதகமாயிற்கொண்டு நடத்துகிற சரீரத்தை விட்டு போய்
ఇని ఇవ్వాత్మాక్கள் పిరవాదపడి పన్నవేణు ఎన్ను మనోరథిత్తు. ఒకసారి కాకపోతే ఒకసారి ఈ ఆత్మకి బాధకంగా ఉండేటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయి ఇని ఈ ఆత్మాక్கள் పిరవాదపడి పన్నవేణు ఎన్ను మనోరథిత్తు. ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ ఆత్మలకి ఎంత బాధకం ఈ శరీరాలు, ఈ శరీరం వల్లే కదా వీళ్ళు పడే ఈ బాధలన్నీ కూడా వస్తున్నాయి. ఒకసారి కాకపోతే ఒకసారైనా ప్రార్థిస్తాడేమో అని భావించి ఒంది ఒంది ఉలగం పడైతానాయిత్తు. అదిగో ఎదురు చూసి చూసి ఉలగం పడైతాన్, ఈ లోకాలన్నిటినీ సృష్టిస్తూ ఉంటాడు పరమాత్మ. ఉలగం పడైతాన్ కవియాయినేకు. అలా మన కోసం మన యొక్క ప్రార్థనని ఎదురు చూస్తూ లోకాలన్నిటినీ సృష్టించేటువంటి ఆ సర్వేశ్వరుని, ఆ ఉలగం పడైతాన్ కవియాయినేకు, అలాంటి సర్వేశ్వరుని కవిత్వం పాడేవానికి ఆవన్, ఆ పాడేటువంటి నాకు అనమాట. ఆవన్ నాకు అంటే ఇక్కడ ఎవరు ఆళ్వాళ్ళు. ఎదిరి సోజల్ పొక్కు తెరిందు పండిన కృషి ఫలిత్తు అవనుక్కు కవియాగ పెత్తయ్యనకు ఉలగం పడైతాన్ కవియాయినేకు. అలాంటి లోకాలన్నీ సృష్టించినటువంటి ఆయనకి ఒక్క కవినైన నాకు ఏమిటి, ఆయన ఎదురు సోజల్ పొక్కు తిరిందు పండిన కృషి ఫలిత్తు. ఎన్ని సృష్టిస్తూనే ఉంటాడు కదా, అన్నిసార్లు అన్నింటినీ కూడా సృష్టించి 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 ఎందుకు ఎవరో ఒకళ్ళు ఉజ్జీవించకపోతారా, ఈ జన్మలు నాకు వద్దయ్యా అని అడిగేవాళ్ళు దొరక్కపోతారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు సూర్యుడు పుక్కు మన చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అదిగో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఆయన మీద మన దృష్టి పడదా అని ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మ. అలా ఆయన చేసినటువంటి కృషి ఫలించి అవనక్కు కవియాగ పెత్తయ్యనకు, ఆయన విషయంలో కవిగా అవ్వటానికి పొందిన నాకు. ఆయన కృషి ఫలించింది, నాకు ఆయన విషయంలో కవిత్వం పాడాలి అనే కోరిక కలిగింది. అలాంటి కవినైన నాకు ఎన్నుం ఎన్నుం ఇత్యాది కాలతత్వముళ్ళదనయం వేరు చిలరై కవి పాడత్తగుమో. ఎన్నుం ఎన్ను, ఎప్పటికైనా సరే, ఎప్పటికెప్పటికి అంటే ఎంతకాలం అండి, కాలతత్వం ఉళ్ళదనయం, ఈ కాలతత్వం ఉన్నంత వరకు కూడా వేరు చిలరై కవి పాడత్తగుమో, ఇంకొకళ్ళని నేను కవిత్వం పాడటానికి తగిన వాడిని అవుతానా. అవన్ సౌహార్దమాగిల్ ఇప్పటి ఫలిత్తదు వెన్నయ్యల్లాల్కం ఫలిక్క వేండావో ఎన్నిల్. ఆయనకి సౌహార్ద భావమే కదా ఫలించి ఈవేళ నేను ఆయన్ని కవిత్వం పాడేలాగా అయ్యాను. అలానే పెన్నై ఎల్లాల్కం ఫలిక్క వేండావో, మరి అందరికీ పండాలి కదా సౌహార్ద భావం, ఇలా ఫలించాలి కదా. అవనుடைய సంకల్పం తాను ఎన్ను చెన్నాగిలం ఎన్నిరే ఒక నాళిన్ ఫలిక్కుం అదన్నిరే. ఆయనటువంటి అందరికీ ఫలించాలి అంటే ఎలాగ అందరికీ తెలియాలి కదా. ఆ విషయం ఎలా తెలుస్తుందండి, ఆళ్వాళ్ళు కవిత్వం పాడితే ఆయన యొక్క సంకల్పం అనేటువంటిది, పరమాత్మ యొక్క సంకల్పం అనేటువంటిది సెంద్రాగిలం ఎన్నిరే అంటే ఒక నాళిల్ ఫలిక్కుం అదన్నిరే. ఏదో ఒక్క రోజుతోటి ఇలా కనబడగానే అలా ఫలించేటువంటిది కాదండి. కాలం గడవగా 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 ఆయన విషయం మనకి తెలిస్తే, ఆయన మనం శేషభూతులు అనే జ్ఞానం కలిగితే అప్పుడు కదా అది లభించేది, ఫలించేది. ఆగయ్యాల్ ఫలిక్కక్కాను మిత్తనే, ఫలించే వరకు ఎదురు చూడాలంతే. ఎన్రుం ఎన్రుం ఇత్యాది ఇనిమేల్ అనేకమాయుళ్ళ కాలమెల్లాం ఇశరీరం ఉళ్ళదనయం ఇదివే యాత్రయ్యా ఇరుందు. ఇక మీదట అనేకమాయుళ్ళ కాలమెల్లాం, ఇంకా అంటే చాలా కాలం కూడా, అంటే ఈ శరీరం ఉళ్ళదనయం అంటే ఎంతకాలం అండి, ఈ శరీరం ఉన్నంత కాలం కూడా ఇదివే యాత్ర ఇరుందు, ఇదే ఇంకా ఆ యాత్ర ఆడవాళ్ళకి మే యాత్రగా ఉండి మేల్ ఏతస్సామగా ఎన్నాస్తే ఎన్ను అహమన్నం 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 ఎన్ను పాడి పువ్వుర ఎనక్కు. ఇదిగో ఈ దేహం ఉన్నంత కాలము కూడా ఇదిగో ఆయన్ని పాడటమే స్వరూపంగా ఉండి యాత్రగా కలిగి ఉండి, ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి ఏతస్సామగా ఎన్నాస్తే ఎన్ను, ఆ సామగానాన్ని అదే ఆ లోకానికి చేరి అక్షరాది మార్గం ద్వారా ఆ లోకంలో సామగాయాన్ని చేస్తున్నాడు అని చెప్పినట్టు అహం అన్నం అహం అన్నం అహం అన్నం ఎన్ను పాడప్పుగిరయనకు. నేను నీ చేత అహం అంటే నేను, అన్నం అంటే ఏమిటి, అనుభవించబడేది అని అర్థం. నేను నీ చేత అనుభవించబడవలసినటువంటి వాడినయ్యా, నేను నీ చేత
అనుభవింపబడవలసినటువంటి వాడిని, నేను నీ చేత అనుభవింపబడవలసినటువంటి వాడిని అని పాడటానికి ఉపక్రమించిన నాకు మత్తొరువరు కవి ఏర్పుమే, ఇంకొకళ్ళని కవిత్వం పాడటానికి వీలవుతుందా? ఇప్పటి ఇరుంద పిండు భగవద్గీతకు కవి పాడుదే పోరుమో. మనస్వరూపం ఇదైన తర్వాత భగవంతుడి కంటే వేరైన వాళ్ళ విషయంలో కవి పాడుదే పోరుమో, కవిత్వం పాడటం కుదురుతుందా? వేరు చిలర్కు నాన్ కవి ఆగత్తగుమో ఎన్నుదల్. వేరే వాళ్ళకి పాడేటువంటి కవిని నాకు అవటం నాకు తగిన విషయమేనా ఎన్నుదల్ అనట. వేరు సిలర్ కవిలే నానా కవిలే నాన్ అన్వయకత్తగుమో ఎన్నుదల్. ఇంకొకళ్ళకి నేను కవినయ్యేటట్లుగా నేను అన్వయించటం, ఆయనిచ్చిన ఇంద్రియాలతోటి ఆయన్ని పాడవలసి ఉండగా ఈ ఇంద్రియాలతోటి ఇంకొకళ్ళని కవిత్వం పాడటం తగుదా అంటున్నారు ఆడవాళ్ళు. నిండు నిండు పలనాల్ ఉయ్యక్కుం ఇవ్వడం ఎంగిపోయి சென்று சென்றாகிலும் கண்டு ஜென்மம் கழிப்பான் எண்ணி ஒண்டி வண்டி உலகம் படைத்தான் கவியாவி நேர்ப்பு என்னும் என்னும் இனி மத்து ஒருவர் கவி ஏற்குமே. நிகமத்தில் இத்திருவாய்மொழி இனியல் மாத்திரத்தை அபியசித்தவர்க்கு பிறரை కవి పాడ యోగ్యமான నీచ జన్మం இல்லை ఎన్గిరార్. ఇతరులను కవిత్వం పాడేటువంటి ఈ నీచ జన్మలు ఇంకా రావు అంటున్నారు. ఎవరైతే ఈ తిరువాయమొழிని శబ్దమాత్రత్తయే అభ్యసిత్తవారు, కేవలం శబ్దాలేనండి, తన అర్థమైతే మాకేం తెలియదు అన్నప్పటికీ కూడా శబ్దాలు మాత్రం అభ్యాసం చేసినప్పటికీ பிறரை కవిపాడ యోగ్యமான నీచ జన్మమెల్లై ఎన్గిరారు. ఇతరులను కవిత్వం పాడేటువంటి నీచమైన జన్మలు ఇంకా వాళ్ళకి రావు అంటున్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయమొழிకి ఫలాన్ని అందిస్తూ. ఏకం పెరుం పుగార్ వానవర్ ఈసన్ కண்ணన్ కண்ணన్ తనకేర్కుం పెరుం పుగార్ వన్ కురుగూరు சடகோபன் சொல் ஏற்கும் பெரும் புகழ் ஆயிரத்துள் எவையும் ஓர் பத்தேற்கும் பெரும் புகழ் சொல்ல வல்லார்க்கு எல்லை ஜென்மமே. ஆழ்வார் திருவடிகளே శరణం. ప్రతిపదార్థం. ఏర్కుం పెరుం పుగర్. ఏర్కుం అంటే పరత్వ సౌలభ్యాలకు తగినటువంటి, పెరుం పొగడు గొప్ప ఖ్యాతి కలిగిన వాడును. ఏర్కుం అంటే తగినవాడు. దేనికి తగినవాడు? పరత్వానికి తగినటువంటి వాడు, సౌలభ్యానికి తగినటువంటి వాడైనా ఆ తగినవాడు అనే గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వాడు. వానవర్ ఈశన్ కన్నన్ తనకు. వానవర్ నిత్యసూరులకు నిర్వాహకుడును, కన్నన్ తనకు సర్వసులభుడును అయిన కృష్ణుని విషయంగా స్తుతించేటువంటి వాళ్ళకి ఏర్కుం పెరుం పొగర్. ఏర్కుం అనుగుణములైనటువంటి గుణములు కలవారును ఓరు పరత్వ సౌలభ్యాలకు తగినటువంటి గొప్ప ఖ్యాతి కలిగిన వాడు, నిత్యసూరులకు నిర్వాహకుడు, సర్వసులభుడు అయినటువంటి కన్నపిరాణ విషయంగా స్తోత్రం చేసేటువంటి వాళ్ళకి అనుగుణాలైనటువంటి గుణాలు కలవాడు. వన్ కురుగూరు సుందరమైనటువంటి కురుగూరికి నిర్వాహకులు అయినటువంటి కురుగూరు సెడగోపన్ ఆడవాళ్ళు సొల్ సాధించినటువంటి ఏర్కుం పెరుం పొగరు భగవద్గుణాదులను ప్రతిపాదించడానికి అనురూపాలైనటువంటి పెరుం పొగరు ఆయిరత్తుల్ ఏర్కుం పెరుం పొగర్ ఓర్ ఇవై పత్రం. ఆయిరత్తుల్ ఏర్కుం పెరుం పొగరు భగవంతుడి యొక్క గుణాలని
ప్రతిపాదించడానికి అనుకూలంగా ఉన్న లక్షణాలు కలిగిన 1000 పాసురాలలో స్వరూపానికి అనురూపాలైన గుణములతోటి ప్రసిద్ధములు అద్వితీయాలు అయిన ఈ 10 పాసురాలని సొల్లవల్లార్కు అభ్యసించేటువంటి వాళ్ళకి జన్మం ఎల్లయే, ఇతర స్తోత్రానికి కారణమైనటువంటి జన్మలు ఇంకా రానేరవు అంటున్నారు ఈ పాసురంలో. పరత్వంతో కూడా సర్వసులభుడుగా అవతరించినటువంటి సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు గురించి ఆళ్వాలు చెప్పినటువంటివి ఈ పాసురాలు. పాసురాలు ఎలాంటివి? సర్వలక్షణ సంపన్నాలు. సర్వలక్షణ సంపన్నాలైన 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని ఎవరైతే పరమభక్తితో పాడుతారో వాళ్ళకి ఇతరులని స్తోత్రం చేయడానికి కారణమైనటువంటి ఈ శరీరం మరిక రాదండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఫలశ్రుతిగా ఆరాయరప్పడి. ஏற்கும் ஸ்வோச்சிதமான கல்யாண குணங்களை உடையனான வானவரீசன் கண்ணன் தனக்கு ஏற்கும் புறப்பகடா ஏற்கும் பெரும் புகழானவன் குருகூர் செடகோபன் சொல்லான தன்மைக்கு சதிருஷமான அர்த்தவத்வம் మధురత్వాది గుణంగళై ఉడయ్యనాన ఆయిరత్తుల్. అదిగో తనకి తగినటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ వానవరీశన్ నిత్యశివులకు నాయకుడైనటువంటి కన్నన్ తనకు, ఆ కన్నపిరానికి ఏర్కుం పెరుం పొగజాన అనుగుణములైనటువంటి గుణాలు కలిగినటువంటి పొగజాన వన్కురుగూరు చెడగోపన్ అని నిన్ను స్తోత్రం చేయడానికి అనుకూలమైన గుణాలు తగినటువంటి ఆ అందమైన కురుకాపురిలో అవతరించిన నమ్మాళ్ళవార్ల ఒక సొల్లాన తన్మయకు, ఆ తిరువాయుమొழிకి తగినటువంటి స్వభావానికి సదృశమాన అర్ధవత్వం మధురత్వాది గుణంగళే. తిరువాయుమొழிకి అంటే భగవంతుణ్ణి పాడటానికి ఆయన కళ్యాణ గుణాలకి తగినటువంటి ఆ పలుకులు, మాధుర్యము, గుణంగళయ్యం ఉడయ్యనానా ఆ గుణాలని కలిగినటువంటి ఆయిరత్తులు ఏర్కం పెరుం పొగడే. ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాల్ని తీసుకుంటే పొగడే ఉడయ్య 20 సొల్లవల్లార్కు ఏర్కుం పెరుం పొగడే మంచి కళ్యాణ గుణాలతోటి కూడుకున్నటువంటి వాడు సర్వేశ్వరుడు అనేటువంటి విషయం తెలిసేటటువంటి ఏర్కుం పెరుంబొగడే అలాంటి కీర్తి కలిగినటువంటి కీర్తిని తెలియచేసేటువంటి ఈ 10 సొల్లవల్లార్కు ఈ 10 పాసురాలని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇల్లై జన్మం ఎంగిరార్, ఈ జన్మలు ఉండవండి అని చెప్తున్నారు ఆడవాళ్ళు పన్నీరాయర్పడి. అనంతరం ఇత్తిరువాయమడి సొల్లవల్లార్కు జన్మమిల్లై ఎన్ను ఫలத்தை అరుడిచ్చేగిరార్. ఈ తిరువాయమడిని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇంకా జన్మలు రావండి అని చెప్తున్నారు ఫలాన్ని. పరత్వ సౌలభ్యంగడు పుట్టగుదియాన గుణప్రదయ్యే ఉడయ్యనాయ్. పరత్వానికి తగినటువంటి గుణాలు గుణకీర్తి ఉన్నది, సౌలభ్య గుణాన్ని తెలియచేసేటువంటి గుణాల కీర్తి ఉన్నది దీనికి. అంతేకాదు నిత్య సూర్యగడుకు నిర్వాహకనానమేన్మయ్యోడే, నిత్య సూర్యుని కూడా నిర్వహించేటువంటి వాడు ఈయనే అనేటువంటి గొప్పతనంతో పాటుగా సులభనాయ్ అవతరిత కృష్ణనుకో, సులభుడుగా అవతరించినటువంటి వాడు ఆ కన్నపిరాన్ని ఎవరనుకున్నారు ఈయనే అనేటట్టుగా స్తోత్రాగళ కైక్కు స్తోతాగళాగైక్కు అనురూపమాన జ్ఞానాది గుణ ప్రదయ్యేవుడయ్యరాయ్. స్తోతాగళ కైక్కు అనురూపమాన స్తోత్రం చేసే వాళ్ళకి ఉండవలసినటువంటి జ్ఞానము గుణములు అనేటువంటి కీర్తి కలిగినటువంటి వారు ఆయనకి ఒక కీర్తి ఉంది, ఈయనకి ఆడవాళ్ళు పాడినటువంటి ఆడవాళ్ళకి ఒక కీర్తి. పాడిన సర్వేశ్వరుడికి ఉన్నటువంటి పాడించుకున్న సర్వేశ్వరుడికి ఉన్న కీర్తి ఏమిటి? ఆయన పరత్వం కలిగినటువంటి వాడు, సౌలభ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి పరత్వ సౌలభ్యాలకి తగినటువంటి గుణ కీర్తి అండి ఆయనది. అంతేనా? నిత్య సూర్యుడుగానే నిర్వహించేటువంటి వాడు ఈయనే అనేటువంటి గొప్పతనంతో పోటుగా సులభుడుగా అవతరించాడే ఆ కన్నపిరాను ఆయన ఎవరనుకున్నారు ఈయనే అనేటట్టుగా అలాంటి వాడు సర్వేశ్వరుడు
అలాంటి సర్వేశ్వర విషయంలో స్తోతాగళైకైకు అనురూపమాన స్తోత్రం చేసే వాళ్ళకి అనురూపంగా ఉండేటట్లుగా జ్ఞానాది గుణప్రదయ్యుడయ్యరా. జ్ఞానము మొదలైన గుణాల యొక్క కీర్తి కలిగినటువంటి వారు ఎవరు? ఆళ్వాళ్ళు. అదగే తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వాన్, అందమైన కురుకాపురికి నిర్వాహకులైనటువంటి ఆళ్వాళ్ళు ఆరుడి చేదా అనుగ్రహించినటువంటి భగవద్గుణాది ప్రతిపాదనకు అనురూపమాన భగవంతుడి యొక్క గుణాలని ప్రతిపాదించడానికి అనురూపమైనటువంటి లక్షణప్రదయ్యుడై తాయిరుక్కిరా. అలాంటి లక్షణాలతో కూడుకున్నది ఈ ప్రబంధం అనే ఒక కీర్తి కలిగినటువంటి 1000 తిరువాయమొழிக்குள்ளే, ఆ 1000 పాసురాలతో కూడుకున్నటువంటి ఈ తిరువాయమొഴి యందు ఇతర స్తోత్రத்தை తవిరిత్తు భగవత్ స్తోత్రத்தை ప్రతిపాదిక్కయ్యాగిరా. ఇతర స్తోత్రాలను విడిచిపెట్టి భగవంతుడి యొక్క స్తోత్రాన్ని తెలియచేసేటువంటి స్వరూపానురూపమాన గుణప్రభయ్యుడై తాయికొండు, స్వరూపానికి అనురూపమైనటువంటి గుణప్రభని కలిగిన వాడై అద్వితీయమాన ఇవై 10 సొల్లవల్లార్కు, సాటి లేనటువంటి ఈ 10 పాసురాలు ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు ఇతర స్తుతి హేతువాన జన్మం ఇల్లై, వాళ్ళకి ఇతరుడిని స్తోత్రం చేయవలసినటువంటి అవసరం ఉన్న ఈ జన్మలతోటి సంబంధమే ఉండదండి. ఇది కలిత్తురై, కలి అనే ఛందస్సుతోటి ఏర్పడినటువంటి ఈ 10 పాసురాలు. 6000 736 ஏற்கும் இச்சாதி தகுதியான மிக்க போஜைவுடையனாய் நித்திய சூரியர்களுக்கு நிர்வாகனாய் அம்மேன்மையோடே வந்து அவதரித்து மனுஷத்தை பரத்வத்தை உடையன் தனக்கு 9ஆம் போத்திலே நின்று மனுஷத்தை பரத்வத்தை పరకప్పేశానిన్నదిలే తగుదియాన మెక్క పొగడై ఉడయ్యనాయ్. ఆయనకి తగినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, నిత్యసూరులకి నిర్వాహకుడు, ఆ మేన్మయ్యోడే ముందు అవతరిత్తు మనుష్యత్వే, ఆ గొప్పతనంతో నిత్యసూరులకి నిర్వాహకుడు ఆయన, ఇది తగినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అని అలాంటి దివ్య తిరుమేనితోటే వచ్చి అవతరించి మనుష్యత్వే పరత్వత్తయ్యం ఉడయ్యం తనకు, మనుష్యత్వంలో పరత్వాన్ని కలిగినటువంటి తనకు 9ఆం పోత్తిలే నిండు మనుష్యత్వే పరత్వత్తే పరక్కప్పేశానిన్నదిరే. అదిగో పరత్వత్తై ఉడయ్య తనకు, మనుష్యత్వే పరత్వత్తై ఉడయ్యవన్ తనకు 9ఆం పోత్తిలే నిన్ను 9వ పాసనలను ఉండి మనుష్యత్వే పరత్వత్తే పరక్కప్పేశానిన్నదిరే. మనుష్యత్వములో పరత్వాన్ని కలిగిన వాడు పరమాత్మ అని అనేక రీతులుగా పరక్కప్పేశానిన్నదిరే విస్తారంగా చెప్పారు. ఏర్కుం ఇత్యాది అవన్ ఉభయ విభూతియుక్త ఎన్నా తక్కిరుక్కుమా పోలే, ఆయన ఉభయ విభూతుల్ని కలిగినటువంటి వాడు అని చెప్తే ఆయన కీర్తికి తగినట్లుగా ఉంటుంది. సర్వేశ్వరన్ కవిగడు ఎవరి అన్నాల్ అది కుప్పోరుంబడి ఇరుక్కిర ఆళ్వార్ అరుడిచ్చేదా. ఉభయ విభూతి యుక్తుడు అంటే ఆయనకి తగినట్టుగా ఉంటుంది ఆ పదము, ఆ గౌరవానికి తగినట్టుగా. అలానే ఆళ్వార్ని చూసి సర్వేశ్వరుని పాడేటువంటి కవండి ఈయన అని ఎవరైనా అంటే అది కుప్పోరుంబడి ఇరుక్కిర ఆళ్వార్ అరుడిచ్చేదా. అలాంటి దానికి సరిపడేటట్లుగా ఉన్నటువంటి ఆళ్వార్ అరుడిచ్చేదా, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఏర్కం పెరుంపుగడు 1000 యతో వాచో నివర్తంతే ఎన్న విషయத்தை கொண்டாக்கிலே. కొండ ప్రబంధం ఎన్నాల్ అది కుప్పొరుంబడియాన 1000 అలా ఏర్కుం పెగడు పొగడు 1000 ఏర్కుం పెరుం పొగడు స్తోత్రం చేసేటువంటి గొప్ప కీర్తి. ఎలా యతో వాచో నివర్తంతే ఎన్న విషయத்தை విళా కొలై కొండ ప్రబంధం ఎన్నాళ్ళు యతో వాచో నివర్తంతే అని ఆ వేదాలు ఇప్పటికి కూడా ఎక్కడి నుంచి అయితే ఆ వాక్కు వేదం యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని వర్ణించడానికి బయలుదేరినటువంటి ఆ వేదం కూడా అంటే పరమాత్మ యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని వర్ణించమన్నారు. అది వర్ణించడానికి బయలుదేరారు.
బయలుదేరితే ఆ యథోవాచో నివర్తంతే అని ఇప్పటికీ ఆ యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని చెప్పడానికి కూడా సాధ్యం కాక ఆ వేదాలు ఎక్కడి నుండి వాచ నివర్తంతే వాకులు తిరిగి వస్తున్నాయో అన్నట్లుగా విషయத்தை విరా కొలైగొల్ కొండ ప్రబంధం ఎన్నాళ్ళు అలాంటి విషయాన్ని కొలాకొలై విముడ్చుకున్నటువంటి అంటే వేదాల చేత కూడా ఆయన యొక్క ఆనందం అనే ఒక గుణం కూడా చెప్పడానికి సాధ్యం కాలేదు వేదాలకు కూడా. అలాంటి సర్వేశ్వరుణ్ణి విరా కొలై కొండ ప్రబంధం ఎన్నాళ్ళు తనలో ఇముడ్చుకున్నటువంటి గ్రంథం కదా ఈ తిరువామిడి. అది పోరుంబడియాన ఆయిరం ఆ యొక్క వైభవానికి తగినట్లుగా 1000 పాసురాలు. ఇవயும் ஓர் பத்தேர்க்கும் பெரும் புகழ் இவையும் ஓர் பத்தேர்க்கும் பெரும் புகழ் ஆயிரத்திலும் 10 தகுதியான பெரும் புகழை உடைத்து அதாவது இவ்வாத்மாவினுடைய ஸ்வரூபத்துக்கு அனுரூபமாக பிறரை கவி పాడాదే కొల్లుంగోల్ ఎన్నాయ్. ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలకి తగినటువంటి పెరుం పొగదే ఉడయిత్తు గొప్ప కీర్తిని కలిగి ఉండి అదావదు అంటే ఏమిటి వివరిస్తున్నారు. ఈ ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి పిరరై కవి పాడాదే అనురూపులైనటువంటి ఇతరులను పాడకుండా కవి పాడాదే కొల్లుంగోల్ ఎన్నుం స్వరూపానికి అనురూపంగా కవిత్వం పాడకుండా కొల్లుంగోల్ తీసుకుని వెళ్ళండి అని స్వరూప ప్రాప్తమానా విషయத்தை కవిపాడ వారుంగోల్ ఎన్నుం సొన్న ఏత్తం స్వరూపానికి అనురూపమైనటువంటి విషయాన్ని కవిపాడ వారుంగోడు కవిత్వం పాడటానికి రండి అని సొన్న వేత్తం ఎల్లాం తగుంబడి చెప్పిన గొప్పతనానికి తగినట్లుగా సొల్ల ఏత్తం తగుంబడి ఇరుక్కుమాయిత్తు అలా ఉంటుంది ఆయన గొప్పతనము. ఏం చెప్పారు ఇక్కడ? ఈ తిరువామిడి సేవిస్తే కలిగే ఫలం చెప్పారు. ఆ ఫలం ఏమిటయ్యా అంటే మనకి ఇంకా జన్మలు వచ్చే అవకాశం లేకుండా జన్మలని తొలగింపచేస్తాడు పరమాత్మ. ఎలాంటి పరమాత్మ అంటే ఆళ్వారే అంత గొప్ప పరమాత్మ కదా. యథోవాచో నివర్తంతే అని చెప్పినట్లుగా వేదాలు కూడా ఆయన యొక్క ఒక ఆనంద గుణాన్ని వర్ణించలేక వెనక్కి తిరిగి వస్తూ ఉంటే మీరు ఆయన్ని పాడుతున్నానంటారేమిటి అంటే ఆయిరత్తు ఈ 10 తగుదియాన పెరుంపుగదే ఉడయిత్తు. అదిగో 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు సేవించటం వలన కలిగేటువంటి గొప్ప కీర్తి అదావదు అంటే ఈ ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపంగా ఇతరులను పాడకుండా ఉండండిరా మీరు. ఈ ఆత్మకి అనురూపమైనటువంటిది ఏమిటి? మీరు కైంకర్యం చేయటం. ఆ కైంకర్యం ఎవరికి చెయ్యాలి? మన ఆచార్యుడికి సంబంధం కలిగినటువంటి వాళ్ళతోటి అని అదావదు అదైపోయింది కదా. స్వరూప ప్రాప్తమాన విషయத்தை కవిపాడ వారుంగోల్ ఎన్ను సన్న వేత్తం ఎల్లాం తగుంబడి స్వరూపానికి అనురూపమైనటువంటి பெரும்புகழே ஸ்வரூப பிராப்தமான விஷயத்தை கவிபாட வாருங்கோள் என்ன ஏத்தம் ఎల్లాం తగుంబడి ఇరుక్కుమాయిత్తు. అది స్వరూపానికి అనురూపమైనటువంటి ఆ విషయాన్ని కవిపాడ వారుంగోళ్ ఎన్ను సొన్న ఏత్తం ఎల్లాం తగుంబడి పిలిచినటువంటి ఆ గొప్పతనాన్ని తగినట్టుగా ఇరుక్కుమాయిత్తు ఉంటుంది. అలాగా అంటే ఏమిటది ఉంటుంది? இமையும் ஓர் 10 பெரும்பகல் ஆயிரத்திலும் 10 తగుదియాన పొరుంపగదే ఉడయిత్తు. ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు గొప్ప కీర్తిని కలిగినటువంటివి. అదావదు అంటే ఇంకా వివరం ఇస్తున్నారు. ఈ ఆత్మ యొక్క స్వరూపానికి అనురూపమాగా పిరరై కవి పాడదే కొల్లుంగోల్ ఎన్ను ఇతరులను కవిత్వం పాడకుండా స్వీకరించండిరా అంటూ స్వరూప ప్రాప్తమాన విషయத்தை కవిపాడ వారుంగోల్ ఎన్నుం సొన్నం ఏత్తు స్వరూపానికి అనురూపమైనటువంటి విషయాన్ని కవి పాడవారుంగోల్ ఎన్ను
కవిత్వం పాడటానికి రండి రండు అని సొన్న వేండిత్తు అని చెప్పవలసిన అవసరం వస్తోంది. మెల్లాం తగుంబడి ఇరుక్కుమాయెత్తు இல்லை జన్మమే நித்திய சோரிகளை பிறரை கவி பாடாதே கோளுங்கொள் என்று கற்பிக்க வேண்டுவகில்லையிரே. பிறரை குறித்து பிறரை சுட்டீரே பிறரை கவி பாட வேண்டுகிறது. பிறரை கவி பாடாதே கொள்ளுங்கொள் என்னும் கற்பிக்க வேண்டும்படியான தண்ணிய జన్మத்திலே అన్వయ్యారుగాళ్ళు ఎలా ఉంటారు? పిరరై కవి పాడాదే కొల్లుంగోళ్ళు ఎందుకు కற்பிக்க వేண்டுகிறదులే. ఇతరులని కవిత్వం పాడండరా మీరని ఏదైనా అవసరమైతే నేర్పించాల్సిన ఉంటే, అలా కాకుండా పిరక్కై సుట్టీరే పిరరై కవి పాడ వేண்டுகிறது. పిరగై కుట్టీరే పిరరై కవి పాడ వేண்டுகிறது. పిరరై కుట్టి ఒక్క నిమిషం అండి, ఆ పదం నాకు మిస్ అయింది. పిరక్కై సుట్టీరే పిరరై కవి పాడ వేండువదు. జన్మలెత్తి కదా కవిత్వం పాడగలుగుతారు. ఎలాంటి వాడిని? నిత్య సూర్యులై పిరరై కవి పాడాదే కొల్లుంగొள் ఎన్నో కற்பிக்க వేண்டுகிறதில்லையிరే. ఆ నిత్య సూర్యులని పిరరై కవి పాడాదే ఇతరులని పాడకండర్రా అని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అలాంటి చెప్పవలసిన అవసరం లేకుండా పిరక్కై సుట్టీరే పిరరై కవి పాడ వేండుகிறது. ఆడవాళ్ళకున్న జన్మలని పట్టి కదా పిరరై కవి పాడ వేండుகிறது, కవిత్వం పాడవలసింది. పిరరై కవి పాడాదే కొల్లుంగొள் ఎన్నో ఇతరులను కవిత్వం పాడకండి అని కற்பிக்க வேண்டும்படியான నేర్పించవలసి వచ్చేట్లుగా తంగియ జన్మத்திலே అన్వయ్యారుగాల్ తండియ జన్మத்திலே తక్కువైనటువంటి నీచ జన్మలలో అన్వయ్యారుగాల్ అన్వయిస్తారు అంటున్నారు. అంటే ఎవరైతే ఈ తిరువామని అభ్యాసం చేస్తారో వాళ్ళు ఆ గోష్ఠిలో చేరి అదే ఆళ్వాళ్ళు పడినటువంటి వేదన ఏమిటి? సర్వేశ్వరుడు తనతో వచ్చి కలవాలని ఆశపడ్డారు, అది లభించలేదు. అలాంటి బాధలు వీళ్ళకి ఉండవు ఇంకా అంటున్నారు ఆళ్వాళ్ళు. ஏற்கம் பெரும் புகழ் வானவர் ஈசன் கண்ணன் தனக்கு ஏற்கும் பெரும் புகழ் வன்குருகூர் சடகோபன் சொல்ல ஏற்கும் பெரும் புகழ் ஆயிரத்துள் எவையும் ஓர் பத்தேற்கும் பெரும் புகழ் சொல்ல வல்லார்க்கு இல்லை జన్మమే. అలాంటి వడకు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం. ద్రవిడోపనిషత్ తాత్పర్య ద్రవిడో ఉపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమడికి సంబంధించిన శ్లోకం. అన్యస్తవేన విషయాన్ అధిగంతుమిచ్చు నాలో ఇచ్చూన్ ఆలోక్య విస్మృత నిజవ్యసనోదయాళు తస్మాన్నివార్య మనుజాన్ విఫలస్తౌ సౌరే అన్వేషు అనర్హకరణం నవమే స్వమాఖ్యాత్. అన్యస్తవేన ఇతరులను స్తోత్రం చేయటం చేత విషయాన్ శబ్దాదులను అధిగంతుం పొందటానికి ఇచ్చగించుతున్నటువంటి మనుష్యులను ఆలోక్య చూసి దయాళు దయకలవారును విస్మృత నిజ వ్యసన మరవబడినటువంటి తన వ్యసనము కలవాడే. అదిగో కిందటి తిరువామదిలో బాధపడిపోయారు కదా ఆడవాళ్ళు, అయ్యో నేను నిన్ను పాడలేకపోతున్నాయా అని సొన్నాల విరోధం ఇదికి ఏదది పైలం చూడరా ముడియాని ఆడవాళ్ళు ఇంద్రియాలన్నీ కూడా ఆర్తి చూపించాయి కదా. అలాగా
మరిచిపోబడినటువంటి తన దుఃఖం కలవారైన ఆళ్వార్లు సహా ఆ శటగోపముని తస్మాత్ 1000 స్తోత్రం అనేటువంటి నివార్య మరలించి విఫలము లేని వారై స్వం తనదైనటువంటి కరణం వాగింద్రియాన్ని సౌరేహే ప్రియపతి కంటే అన్యేషు ఇతరములయందు అనర్హం అయోగ్యము అని ఆఖ్యాత్ సాధించారు ఆళ్వార్లు. వీరు వాదికేసరి అడిగే మన వానదేరు గారు ఈ రీతిగా వ్యాఖ్యానం చేశారు. తాత్పర్యం ఏమిటి? అస్థిరాలు, అనర్థకాలు, అర్థములను అనర్థాలు, అనర్థకరాలు అయినటువంటి అర్థాలని అంటే ధనాల్ని ఆశించిన వాళ్ళైనటువంటి అగ్నులు, అశక్తులను, అప్రాప్తులు అయిన భగవద్ ఇతరులని వారి యందు లేని గుణాలని వాళ్ళ మీద ఆరోపించి స్తోత్రం చేయటం వల్ల, అంటే ఎలాంటిది వాళ్ళని స్తోత్రం చేయడం అంటే ఆ స్తోత్రం స్థిరంగా ఉండేటువంటిది కాదు ఆ కవిత్వం. అంతేకాదు అనర్థాలను కలుగజేస్తుంది పాడిన వాళ్ళకి పాడించుకున్న వాళ్ళకి కూడా ముందు చెప్పుకున్నాం కదా. అది అలాంటి ఎందుకు పాడతారండి? అయినప్పటికీ ఏదో ధనాన్ని ఆశించి అగ్నులు, అశక్తులు, అప్రాప్తులు అయినటువంటి భగవద్ ఇతరులను వారి యందు లేని గుణాలని ఆరోపించి, వాళ్ళు అగ్నులు ఏమీ తెలియనటువంటి వాళ్ళు, అశక్తులు శక్తి లేనటువంటి వాళ్ళు, అప్రాప్తులు సంబంధం లేనటువంటి వాళ్ళైన భగవంతుడి కంటే ఇతరాలైన వాళ్ళ యందు లేని గుణాలని ఆరోపించి స్తోత్రం చేయటం వల్ల తనకి ప్రయోజనం లేకపోవటం కాదు, అదప్పతాన్ని పొంది అనర్థపడుతున్నాడు. అనర్థపడుతూ ఉన్నటువంటి ఈ సంసారి చేతనులను చూసి వారి అనర్థాలను చూడని వారై పరమ దయావంతులైన ఆళ్వార్లు తమ దుఃఖాన్ని మరిచి, ఓ పూలారా విరతి లక్ష్మణ నిరతిశయ భోగ్యభూతుడు, ఓ కవులారా నిరతిశయ భోగ్యభూతుడు భగవంతుణ్ణి విడిచి ఇతరులను స్తోత్రం చేయటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? శ్రీపతిని స్తుతించండి, నిరతిశయ ఆనంద విలక్షణమైన మోక్షాన్ని పొందుతారు అని ఉపదేశించగా, ఆ ఉపదేశాన్ని వారు ఉపేక్షించడంతో అది నిరర్ధకమైనది అని చూసి వారి యొక్క వాగింద్రియం వల్ల కాకుండా నా వాగేంద్రియ భగవద్వ్యతిరిక్త విషయమునందు ఉపయోగించడానికి అశక్యమైనటువంటిది ఈ 9వ తిరువాయిమొഴി 10 పాసురాలతోటి ఆళ్వార్లు సాధించి ముగించారు. అంటే ఏం చెప్తున్నారు ఆళ్వార్లు తిరువాయిమొഴിలో? నా ఇంద్రియాలు అందరి ఇంద్రియాలు లాంటివి కావయ్యా, నా విషయంలో నా వాగీంద్రియం కాకుండా నా వాగీంద్రియం భగవంతుడి కంటే వేరైనటువంటి విషయాలని ప్రయోగించడానికి, దాన్ని పాడటానికి అశక్యంగా ఉన్నది అని ఈ 9వ తిరువాయిమొഴി 10 పాసురాలతోటి ఆళ్వార్లు సాయించారు. సొన్నార్ విరోధం రమ్యస్థానాది యోగాత్ అమిత విభవతః సత్పద ప్రాపకత్వాత్ సమ్యక్ సాయుధ్యదానాత్ అనగ వితరణాత్ సర్వశేషిత్వ చిహ్నాత్ ప్రఖ్యాతాఖ్యా సహస్రైః అవతరణ రసైః ముక్తి ముక్త్యావిముఖ్యా త్రైలోక్య ఉత్పాదనాచ స్తుతి విషయ తను వ్యాహరన్ నిందితాన్యః రమ్యస్థానాది యోగాత్ రమణీయమైనటువంటి తిరుమలలో వేంచేసి ఉండటం వలన అమిత విభవతః
అపరిమితమైనటువంటి కళ్యాణ సంపద కలిగి ఉండటం వలనను సత్వద ప్రాపకత్వాత్ పరమ సామ్యమును ఇచ్చుట వలనను. ఒక్క నిమిషం అండి. సమ్యక్ సాయుధ్యదానాత్ సత్పద ప్రాపకత్వాత్ దివ్యమైన అక్షరాది మార్గాన్ని పొందింపడం చేత సమ్యక్ అంటే చక్కగా సాయుధ్య దానాత్ తనతో పరమ సామ్యాన్ని ఇవ్వటం వలన అనగా వితరణాత్ యాచులకు అభీష్టములను ఇచ్చటం వలన సర్వశేషత్వ చిహ్నాత్ సర్వస్వామిత్వాన్ని సూచించేటువంటి కిరీటానికి ప్రియపతిత్వం కలిగి ఉండుట వలనను ప్రఖ్యాతాఖ్య సహస్రై అంటే ప్రఖ్యాతాఖ్య సహస్రై అంటే ప్రసిద్ధములైనటువంటి శాస్త్ర తిరునామాలతోటి అవతరణపై అవతారములందు దివ్య చేష్టితాలతోటినే కూడి ఉండటం వల్ల భుక్తి ముఖ్యాత్ భోజనానికి మోక్షానికి ఇచ్చట అభిముఖుడు అవుట వలన త్రైలోక్య ఉత్పాదనాత్ 3 చేతనులు తనను ఆశ్రయించడానికి లోకములను సృష్టించడం వలనను భగవంతుని స్తుతి విషయధనం స్తోత్రమునకు అనర్హమైన దివ్యమంగళ విగ్రహం కలవానిగా నిందితాన్య విధింపబడిన భగవదితరులు గల ఆళ్వార్లు వ్యాహరత్తు సాధించిరి. దీని తాత్పర్యం చదువుతాను వినండి. ఒక్కొక్క పాసనలో ఒక్కొక్క గుణాన్ని అనుభవించారు ఆళ్వారు అని చెబుతారు కదా, అది ఇది. మధుపాన మత్తయిలే తుమ్మెదల్ మనోహరంగా శబ్దించు మధుపాన మత్తములై తుమ్మెదలు చాలా అందంగా శబ్దిస్తూ ఉన్నటువంటి తోటలతోటి పూర్ణమైనటువంటి దివ్య తిరుమేని అందు వేంచేసి ఉండేటువంటి వాడు కురుంగుడి అనేటువంటి దివ్య దేశం అందు నిరవధిక కళ్యాణ సంపద కలిగి ఉండటం వలన నిత్యముగా వర్తించుటకు తగిన అక్షరాది మార్గం ప్రాపించుట వలనను ఆశ్రితులకు తమతో పరమ సామ్యమును సాధించడం వలనను కోరువారి మనోరథాలని పూర్తి చేసి చేయని వారి వలె గొడవతో నుండు మహా ఉదారుడవటం వలన సర్వస్వామిత్వ సూచకమైనటువంటి దివ్య కిరీటాన్ని శ్రీయప్పతిత్వము ఎలా వచ్చినాయని వీటిని ధరించడం వలన స్తోత్రానికి తగినటువంటి గుణచేష్టితాలను ప్రతిపాదించేటువంటి ఈ 1000 తిరునామాలు కలిగి ఉండటం వలన కృష్ణావతారం ఎత్తి అనేక విహారాలను ఆచరించటం వలన ఐహిక ఆముష్మిక భోగాలైనటువంటి ఫలాలను ప్రసాదించటం వలన చేతనులు లోక జన్మమునందు ఉత్తీర్ణులగటుకు తప్పిపోయినా కూడా మరి ఒక జన్మలోనైనా ఉత్తీర్ణులు కావాలి అని తలచి లోకాలని సృష్టించడం వలన శ్రీయప్పతియే స్తోత్ర అర్హుడు అని, తదితరులు అర్హులు కాదు అని ఈ 9వ తిరువామడి 10 పాసురాలతోటి ఆళ్వార్లు సాయించారు. ఏం చెప్పారు? మధుపాన మత్తములైనటువంటి తుమ్మెదలతోటి మనోహరంగా మధువును తాగి ఆ తుమ్మెదలు అందంగా శబ్దిస్తూ ఉన్నటువంటి తోటలు, ఆ తోటలతోటి పూర్ణమైనటువంటి దివ్య తిరుపతిలో వేయించేసి ఉన్నాడు పరమాత్మ. అంతేకాదు కురుంగుడి అనేటువంటి దివ్య దేశంలో నిరవధిక కళ్యాణ గుణాల సంపద కలిగి ఉన్నాడు ఆయన. నిత్యముగా వర్తించడానికి తగినటువంటి అక్షరాది మార్గాన్ని పొందింప చేయటం వలన ఆశ్రితులకి తనతో పరమ సామ్యాన్ని అనుగ్రహించటం వలన కోరుకున్న వాళ్ళ యొక్క మనోరథాన్ని పూర్తి చేసి ఏమీ చేయని వాని వలె కొరతతో ఉండే మహా ఉదారుడు కావటం వలన సర్వస్వామిత్వ సూచకమైనటువంటి దివ్య శరీరాన్ని, ఆ దివ్య కిరీటాన్ని, శ్రీయప్పతిత్వాన్ని కలిగి ఉండటం వలన స్తోత్రం చేయడానికి తగినటువంటి గుణచేష్టితాలు
ప్రతిపాదించుచున్న 1000 తిరునామాలను కలిగి ఉండటం వలన, కృష్ణావతారం ఎత్తి అనేక విహారాలని ఆచరించటం వలన, ఐహిక ఆముష్మిక భోగాల ఫలాన్ని ప్రసాదించటం వలన, చేతనులకు ఒక జన్మలో, ఈ చేతనులు ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా, ఈ జన్మలో తప్పిపోయినా ఇంకో జన్మలో అయినా వీళ్ళు ఉత్తీర్ణు కావాలి అని తలచి లోకాలను సృష్టిస్తూ ఉండటం వల్ల, ఈ కారణాలన్నింటి వల్ల సర్వేశ్వరుడే మన యొక్క కవిత్వానికి అర్హుడు, ఇతరులు అర్హులు కాదు అని ఈ 9వ తిరువాయిమొழிలో 10 పాసురాలతోటి ఆళ్వార్లు సాధించారు. ఈ విషయాన్నే తెలియజేశారు ఆళ్వార్లు ఈ 10 పాసురాలతోటి. తిరువాయిమొழி 109வது பாசுரம். சொன்னாவில் வாழ் புலவீர் சோறு கூரைக்காக மன்னாதமானிடரை வாழ்த்துதலால், என்னாகும் என்னுடனே மாதவனை ஏத்தும் எனும் குருகூர் மன்னருளால் மாறும் ஜென்மம். சொன்னாவில் வாழ் புலவீர் சோறு கூரைக்காக மன்னாத மானிடரை வாழ்த்துதலால், என்னாகும் என்னுடனே மாதவனை ஏத்தும் எனும் குருகூர் మన్నరులాల్ మారుం జన్మం. సొన్నావిల్, భగవంతుని స్తోత్రం చేయడానికి తగినటువంటి నాలుకతోటి, సొన్నావిల్ చెప్పడానికి ఎవరి నాలుక ఉన్నది ఎందుకు మనకి? భగవంతుని స్తోత్రం చేయడానికి తగినటువంటిది. వాడు జీవించాలని తలచడి పులవీరు, ఓ కవులారా, అంటే భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి ఇచ్చినటువంటి నాలుకతోటి ఇతరులను స్తోత్రం చేసి వాళ్ళ దగ్గర ధనాన్ని పొంది జీవించాలని భావించేవో కవులారా, సోరుకూరైక్కాగా అన్న వస్త్రాల కోసమని మన్నాద అస్థిరులైనటువంటి మానిడరే మనుష్యులని వాస్తుదలా స్తుతించటం వలన ఏమి ప్రయోజనం ఆగుం కలుగుతుంది? ఎన్నుడనే శ్రీయప్పతిని స్తుతించుతున్న నాతో కూడా మాధవనై శ్రీయప్పతిని ఏత్తుం స్తోత్రం చెయ్యండి ఎన్నుం అని ఉపదేశించుతున్న కురుకాపురికి మన్ నిర్వాహకులైనటువంటి ఆళ్వార్ల యొక్క అరుణాలు కృపతోటి జన్మము కజియం క్షయించును. అంటే మీకు నాలుకనిచ్చాడు పరమాత్మ. ఎందుకు ఇచ్చాడు దాన్ని? ఆయన్ని స్తోత్రం చేయడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? అలాంటి నాలుకతోటి లోకంలో ఉన్న వాళ్ళని, అస్థిరులైనటువంటి లోకంలో ఉన్న వాళ్ళని స్తోత్రం చేసి సంపదలు పొంది జీవించాలని చూస్తున్నాం. అది దాన్ని విడిచిపెట్టేయండరా. ఇగో చూడండి, నేను ఎలా శ్రీయప్పతిని స్తోత్రం చేస్తున్నానో నాతో కూడా ఆ శ్రీయప్పతిని స్తోత్రం చేయండి అని ఉపదేశం చేస్తున్నారు ఈ తిరువాయిమొழிలో ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్ల యొక్క కృపతోటి మనకి జన్మలు నశించిపోతాయి. జన్మలు నశించడం అంటే ఇంకొక జన్మ, ఈ శరీరం, ఈ ఆత్మకి ఇంకొక శరీరం రాదు. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ కైంకర్యాన్ని పొందేటువంటి స్థితి మనకి కలుగుతుంది అని చెబుతున్నారు ఆళ్వార్లు. అవతారిక. సొన్నావిల్ ఇదిల్ అసేవ్య సేవై అనర్థం ఎన్ను భగవత్ సేవై ప్రాప్తం ఎన్నుం పేసుగిర పాసురத்தை అనువదిత్తు అరుళి చేగిరారు. అసేవ్య సేవ, సేవించకూడని వాళ్ళని సేవించడం విడిచిపోయి అనర్థాలు అని, భగవంతుణ్ణి సేవించడమే ప్రాప్తం తగినది అని చెప్పేటువంటి పాసురాలని అనుసరించి చెప్పేటువంటిది ఈ పాసురం. అది ఎంగనే ఎన్నిల్ ఏ రీతిగానండి. ముడియానేయిల్ முடியாத ஆசையை உடையராய் கூப்பிட்டவர் தம் கூப்பிட்டுக்கு துணையானார் உண்டோ என்னோ லௌகிகரை பார்த்த விடத்தில் அவர்கள் பகவத் அரகரணங்களை கொண்டு சுத்ர மனுஷர்களை கவிப்பாடி திரிகிறபடியை கண்டு அது பொறுக்க மாட்டாமல் இப்படி வகுத்த விஷயத்தை விட்டு அப்பிராப்த விஷயத்தை கவிப்பாடுகை ஈடல்லா என்னோ அவர்களுக்கு இதம் அருளி செய்யா மேலவும் அவர்கள் பழைய நிலைகளிலே நிற்க அவர்களை விட்டு சொலாபத்தை சொல்லி பிரீத்தராகிறா சொன்னார் விரோதத்தின் அர்த்தத்தை சொன்னாவில் ఇత్యాదియాలే అరుళి చేగిరార్ ఎంగే. అదిగో మొత్తం ముందు తిరువాయిమొழிకి ఈ తిరువాయిమొழிకి ఉన్న సంబంధాన్ని మనకి వారెలా అనుగ్రహిస్తారో ఇందులో కూడా ముడియానే అనేటువంటి తిరువాయిమొழிలో తాము కైంకర్యాన్ని ఆశపడ్డాయి ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు.
దానితోటి మొదలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు. అయితే తమ ఆర్తికి తగినట్లుగా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా, నా ఆర్తిని తగ్గించేటువంటి వాళ్ళు అని చూశారు లోకుల్ని ఆళ్వార్లు. అలా చూసినప్పటికీ కూడా వాళ్ళెవ్వరు భగవంతుడికి, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, భగవంతుడికి అర్హంగా కైంకర్యం చేయడానికి అర్హమైనటువంటి ఈ ఇంద్రియాలతోటి క్షుద్రమైనటువంటి మనుషులని కవిత్వం పాడుతూ ఉన్నటువంటి ఆ స్థితిని చూసి దాన్ని సహించలేక ఇలాంటి ఒగుత్త విషయത്തെ తగిన విషయం ఒగుత్త విషయത്തെ విట్టు భగవంతుణ్ణి స్తోత్రం చేయడం తగినటువంటి విషయము, దాన్ని విడిచిపెట్టి అప్రాప్తమైన విషయాన్ని కవి పాడటం అనేటువంటి తగినటువంటిది కాదర్రా అని వాళ్ళకి హితాన్ని చెప్పి, అలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పూర్వపు స్థితిలో అనే వాళ్ళు ఉండగా వాళ్ళని విడిచిపెట్టి తమ యొక్క లాభాన్ని చెప్పి ప్రీతులవుతూ ఉన్నారు. ఈ సొన్నాల్ విరోధమిదు అనేటువంటి ఈ తిరువామొழிలో దాన్ని అనుసరించి సొన్నా విల్వాడ్ పులవీర్ అని ఈ పాసురాన్ని అనుగ్రహించారు మనవాళ్ళ మామూలు. సొన్నా విల్వాడ్ పులవీర్ భగవత్ స్తోత్రం పన్నుగైకు పరికరమానా నాక్కై కొండు ఉపజీవిక్క వేణుం ఎన్గిర పులవీర్ఘాల్. భగవంతుణ్ణి స్తోత్రం చేయడానికి పరికరమైనటువంటి నాలుకంతోటి మీరు జీవించాలని భావిస్తున్నారేవో కవులారా. நீங்கள் విశేషజ్ఞర్ విశేషజ్ఞర్ అల్లిగొడు, మీరు విశేషమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కదా. సోరు కూరై కాగమన్నాద మానెడరై వాస్తుదలా ఎన్నాగం. అలా ఏదో ఇంత కూటికి గుడ్డ కోసమని అస్థిరమైనటువంటి అస్థిరులైనటువంటి మనుషులని పాడటం వల్ల ఏమవుతుంది, ఆశ నాచ్ఛాదనాది క్షుద్ర ప్రయోజనత్తు కాగా క్షయిష్ణుక్కళాను క్షుద్ర మనుష్యరై కవి పాడి స్తోత్రం పండుగయ్యా ఎన్న ప్రయోజనం సిద్ధిక్కుం. అదిగో ఏదో ఇంత ఆహారము ఇంత ఆచ్ఛాదం గుడ్డ కోసమని అలాంటి క్షుద్ర ప్రయోజనాల కోసమని నశించిపోయేటువంటి ఈ మనుష్యులను పాడితే ఏం ప్రయోజనం సిద్ధిస్తుందండి? అదృష్ట ఫలంగళిల్ ఒన్నుం సిద్ధియాదు. కనపడే ఫలాలు, మీరు కోరుకున్న సంపద రాదు, అదృష్ట ఫలమైనటువంటి ఆ పరమపదము రాదు. అనర్థమే సిద్ధిక్కుం ఎన్నపడి చెప్పుకున్నాంగా, ఇద్దరికీ అనర్థమే లభిస్తుందని. ఎన్నావదు ఎత్తనై నాళై కుప్పోదుం పులవీరుగాల్ మన్నా మనుషరై పాడి పడైక్కుం పెరుం పోర్ ఎన్ను అరుళిచ్చేదత్తై నిனைக்கிறது. ఎన్నావదు ఎత్తనై నాளுకు మీరు పాడతారు, వాళ్ళు ఏదో కొంచెం సంపాదిస్తే అది ఎంతకాలం వస్తుందండి మీకు అని. మన్నా మనసరై పాడి పడైక్కుం పెరుం పొరుల్, ఆ మన్నా స్థిరత్వం లేని ఆ మనుషులని పాడితే మీకు కలిగేటువంటి సంపద ఎంతకాలం ఉంటుందండి అంటున్నారు. గో సహస్ర ప్రదాత గోసహస్ర ప్రదాతారం సర్వాన్ అర్జునో దృష్ట్వా సమేత్య ప్రతినంద్య ఎన్నుం విషయం అందే. గోసహస్ర ప్రదాతారం వేల కొలది గోవులని దానం చేసేటువంటి వాడు కదా ఆయన. సర్వాన్ అర్జున దృష్ట్వా సమేత్య ప్రతినంద్య ఎన్నుం విషయం అందే. ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చి ఆనందించేటువంటి వాడు కదా ఆయన. ఎన్నుడనే మాధవనయ్యేత్తుం ఎనుం ఎన్నుడనే మాధవనయ్యేత్తుం ఎనుం తిరువేంగడత్తు ఎన్నానయ్యన్నప్పన్ எம்பெருமான் உடனாகவே என் ஆவிலின் கவியான் ஒருவர்க்கும் கொடுக்குலேன் என்னும் திருவேங்கடத்தானை என் அப்பன் எம்பெருமான் உடனாகவே. ఆ తిరువేంగడమడయాను మా స్వామి ఉండగా ఆవిలిన్ కవి నాలుక మీద వచ్చే కవిత్వాన్ని ஒரு వర్గం కొడుకులేన్ ఇంకొకరికి ఇవ్వలేనండి అంటూ ఓరాయిరం పేరుం ఉడయ్య పిరానయ్యల్లాల్ మత్తు యాంగిలేను. ఆ 1000 నామాలు కలిగినటువంటి ఆయన్ని తప్ప నేను ఇంకొకళ్ళని స్తోత్రం చేయనండి అని పాడిపోయి కాయం కజిత్తు அவன் தாழனை கீழ்புகும் காதலன் மாயமனுசரையன் சொல்ல வல்லேன் என்னு வாய்க்கொண்டு என்னும் வாய் கொண்டு மானிடம் பாட வந்த கவியே நல்லேன் என்னும்
உலகம் படைத்தான் கவி என்னும் தம்முடைய அந்நிய விஷய விருத்தி நிவృத்தியையும் ஸ்வவிருத்தியான பகவத் ஸ்தோத்திர பிரவருத்தியையும் முன்னிட்டு திருமால் அவன் கவியான என்னோடே கூட என் திருமாலான శ్రీయప్పతిயை కవి సల్లవం మిన్ ఎన్ను పరోపదేశం పన్ని. మనకు పాసురాల్లో వచ్చిన ఖండాలని అదిగో రాయడం 1000 నామాలు కలిగినటువంటి ఆయన్నే స్తోత్రం చేస్తాను ఇంకోళ్ళని చెయ్యను అని ఈ వాక్కుతోటి ఈ మనుషులను పాడటానికి వచ్చినటువంటి కవిని కాదు అని, ఉలగం పడైత్తాన్ కవి ఎన్ను ఈ లోకాలన్నిటినీ సృష్టించినటువంటి వాడిని పాడేటువంటి కవిని అని, మాయ మనిశ్రయ్యన్ సొల్లవల్లేన్ ఎన్ వాయుక్కుండని ఈ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ మనుషులని, స్థిరత్వం లేని ఈ మనుషుల్ని పాడటానికి వచ్చినటువంటిది కాదు నా వాక్కు అని తన్నుடைய అన్య విషయ నివృత్తియైயும் అన్య విషయ వృత్తి నివృత్తి అయ్యం అన్య విషయాలను విడిచిపెట్టడాన్ని స్వవృత్తి ఏమిటి? భగవత్ స్తోత్ర ప్రవృత్తి అయ్యం మున్నిట్టు ఇదిగో ఇదర్రా చెయ్యాల్సింది, అలాంటి విషయాలన్నీ విడిచిపెట్టండి, మీరు చేయాల్సింది భగవంతుని స్తోత్రం చేయటం అనే దాన్ని ముందు పెట్టి తిరుమాల్ అవన్ కవి ఎన్ను ఆ తిరుమాల్ను పాడేటువంటి కవి అని కవియాన ఎన్నోడే కూడా తిరుమాల్ అవన్ కవియాన ఎన్నోడే కూడా ఆ తిరుమాల్నే సర్వేశ్వరునే పాడేటువంటి నాతో కూడా ఎన్ తిరుమాలాన శ్రీయప్పతి అయి కవి సొల్లవం మిన్నెన్ను పరోపదేశం పన్ని. మా స్వామి అయినటువంటి శ్రీయప్పతిని కవి సొల్లవం కవిత్వం పాడటానికి తగినటువంటి వాడిని అని పరోపదేశం చేసి పరోపదేశ నిరపేక్షమాగా తిరుంది తం పడియ్యం పేసినవరాయ్. పరోపదేశ నిరపేక్షంగా తిరుంది తంపడియ్యం పేసినవరాయ్. అదో పరోపదేశాన్ని నిరపేక్షగా చేస్తూ వాళ్ళని దిద్దుబాటు చేసి తన యొక్క స్వరూపం కూడా నేను ఎలా ఆయన్ని ఆశ్రయిస్తున్నానో, ఎలా పాడుతున్నానో మీరు కూడా ఆయన్ని పాడండి అని ఉపదేశం చేసినటువంటి వారు ఎవరు? వారు కురుగూరిత్యాది తిరునగరెక్కునాదరాన ఆళ్వార్ అరుళాలే అన్యశేషత్వత్తు కోడియాన జన్మంకజీయం. ఆ తిరునగర్లో అవతరించినటువంటి తిరునగరికి స్వామి అయినటువంటి ఆళ్వార్లకు అనుగ్రహంతో అన్యశేషత్వానికి అది అయిన జన్మలు తొలగిపోతాయి. కండు జన్మం కజిక్క వేండిత్తు ఆళ్వార్కు ఎవరగడుకు సూడు పెరప్పుం అరుంగే వరపెరుమే. అదిగో కండు జన్మం కజిక్క వేండిత్తు ఆళ్వార్లకు, అదిగో ఆయనకు చూపించి జన్మం కజిక్క వేండిత్తు ఆళ్వార్లకి జన్మలు తొలగింపచేయాలి. ఎవరగడుకు వేళకి సూழ పెరప్పుం అరుంగే వరపెరుమే. సోழ పిరప్పుం ఎన్ను ఆళ్వార్ అరుళాలే పిరవి పెరుం కడల్ సొవరిత్తు. అదిగో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ తిరువేమడిని సేవిస్తే చాలు మనకు కూడా ఈ జన్మలు నశించిపోతాయి అని. మారుగయ్యావదు సవాసనగా పోగై, మనకు కూడా ఈ జన్మలు సవాసనగా తొలగిపోతాయండి. ఇవయుం ఓరు పత్తేర్కుం பெரும்புகழ் சொல்ல வல்லார்க்கு இல்லை ஜன்மமே எண்ணிரே இத்திருவாய்மொழிக்கு பலஸ்ருதியும். எவையும் ஓர் பத்தேற்கும் பெரும்புகழ் சொல்ல வல்லார்க்கு இல்லை జన్మం. భక్తి అనే పంట పండించడానికి సిద్ధుడుగా ఎప్పుడు భగవంతుడు అనేక సార్లు సృష్టి చేస్తూ ఉంటాడు మనల్ని అన్నారు కదా. అలాంటి ఆయన యొక్క కీర్తిని చెప్పగలిగినటువంటి వాళ్ళకి ఎల్లై జన్మమే, ఇంక ఈ జన్మలు ఉండవు కదా అని ఈ తిరువాయమొழிకు ఫలశ్రుతి. తిరువాయమొழிకి ఫలశ్రుతి. ఎవరైతే ఈ తిరువాయమొழிని అనుసంధానం చేస్తారో వాళ్ళకి ఇంకా జన్మలు రావు. భగవత్ స్తోత్ర అర్హమైనటువంటి నాలుకతోటి అతి నీతులైనటువంటి మనుష్యులను స్తోత్రం చేసి ఈ లోకంలో జీవించాలి అని తలచి ఉండేటువంటి ఓ కవులారా, మీకు విశేషజ్ఞత లేకపోయినా అతి క్షుద్రమైన ఫలాలైనటువంటి అన్న వస్త్రాదులను కోరి అస్థిరులైనటువంటి మనుష్యులని స్తోత్రం చేసినట్లయితే మీకేం ఫలం లభిస్తుందర్రా? ఎలాంటి ప్రయోజనము లభింపదు. కాబట్టి నాతో కూడా మీరు శ్రీపతిని స్తోత్రం చేయండి, పరమ ప్రాప్యాన్ని పొందండి అని
పరోపదేశ ప్రవృత్తులైనటువంటి ఆళ్వాళ్ళ యొక్క నిరవధిక కృపకు పాత్రభూతులకు అతి ఘోర సంసార సంబంధం సవాసనంగా. ఆడవాళ్ళకి జన్మలు రావు, మనకెలా రావండి? ఆడవాళ్ళ సంబంధంతో మనకు కూడా ఈ సంసార సంబంధం సవాసనగా నశించిపోతుంది అంటున్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. சொன்னாவில் வாட் புலவீர் சோறு கூரைக்காக மன்னாதமானிடரை வாஷ்டுதலால் என்னாகும் என்னுடனே மாதவனை ஏத்தும் எனும் குருகூர் மண்ணு அருளால் மாறும் ஜென்மம். ஆழ்வார் எம்பெருமானார் ஈயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.